కోట్ల విజయభాస్కర్ రెడ్డి అమలు హై, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అమలు హై, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అమలు హై, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అమలు హై. 104వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, కోట్ల అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు. మరి కోట్ల అంటే ఆయనతో నాకు 1972 నుంచి ఆయన చనిపోయే వరకు అనుబంధం ఉంది నాకు ఆయనతో. నేను ఆయనతో పంచుకున్నటువంటి అనుబంధం నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేను. నేను ఇంతవరకు చూసినటువంటి రాజకీయ నాయకుల్లో అటువంటి రాజకీయ నాయకుని ఇంతవరకు చూడలేదు. అంటే లోక్సభలో 546 మంది లోక్సభ సభ్యులుంటే రాజీవ్ గాంధీ ఒక్కడు లేచి నిలబడి ఈ 543లో మచ్చలేని నాయకుడు, కరప్షన్ లేని నాయకుడు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని నిండు లోక్సభలో చెప్పినారని చెప్పంటే ఆయన ఖ్యాతి ఎటువంటిదో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. 1983లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి పార్టీ ఫండ్ వచ్చింది. 2 కోట్ల చిల్లర ఉంటే తీసుకుపోయి మరుసనాడే ఫ్లైట్లో పోయి ఆఫీసులో ఇచ్చొచ్చాడు. ఒక వారం తర్వాత అప్పుడు ఎన్డీ తివారీ ఉన్నారు అధ్యక్షుడుగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా. ఆయన విజయభాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి ఆ బ్యాలెన్స్ ఏమైనా ఉందేమో అడుగుదాం సార్ అట్లా అని చెప్పానంటే రాజీవ్ గాంధీ ఫస్టే చెప్పినాడు, అయ్యా ఎలక్షన్ అయిపోయిన మరుసనాడే తెచ్చి 2 కోట్ల చిల్లర ఇచ్చిపోయినాడు అని. అంటే ఆయన నిజాయితీ ఎటువంటిదో ఒకసారి ఆలోచన చేయండి. ఎలక్షన్లో వచ్చిన డబ్బు ఎవరైనా తిరిగి ఇచ్చే వ్యక్తి ఉన్నారా ప్రపంచంలో? అది ఒక్క విజయభాస్కర్ రెడ్డి గారికే చెల్లు. అది ఆయన వ్యక్తిత్వం అంటే అటువంటిది. కాబట్టి అదే స్ఫూర్తితో మన అన్న కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. కాబట్టి వారిద్దరి స్ఫూర్తితో మనం కూడా అందరం, ప్రతి ఒక్కరూ వారి స్ఫూర్తితో నడిచి ప్రజాసేవ చేసి ప్రజల మన్ననలు పొందారని చెప్పని ఆశిస్తూ ఆ అవకాశాన్ని భగవంతుడు అందరికీ కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతి సందర్భంగా ఈరోజు విగ్రహానికి కోడుమూరులో పాలాభిషేకం చేసి పూలదండ వేయడం జరిగినది. ఆయన రైతు బాంధవుడు. మామూలుగా మన కర్నూలు జిల్లాలో కోట్ల అంటే కర్నూలు అంటే కోట్ల అనేది అందరికీ తెలుసు. మరి ఒకప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే కోట్ల మీ కాంగ్రెస్ అవినీతి ఏమన్నప్పుడు మా కాంగ్రెస్లో ఒక విజయభాస్కర్ రెడ్డి మీద ఒక మచ్చ లేదు, రూపాయి అవినీతి లేదు, మాకు ఆయన నిదర్శనం అని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన మంచి బెస్ట్ పార్లమెంటరీయన్ కూడా ఆయనకి పేరుంది, ఆయనకి భాస్కర్ రెడ్డికి మంచి. మరి అటువంటి వారికి ఈరోజు 104వ జయంతి చేస్తాం. మరి అదే ఆయన అడుగుజాడల్లోనే శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆయన కుమారుడు కూడా నడుస్తున్నాడు. ఆయన కూడా ఇప్పటి వరకు అయితే అవినీతి లేదు, అవినీతి మచ్చ లేదు. వాళ్ళ కుటుంబం కూడా అట్లనే, మరి ఆయన కొడుకు రాఘవేంద్రుడు కూడా అట్లే ఉంది. ఇప్పటికైతే అవినీతి లేకుండా జరుపుకుంటున్నాడు. ఇంకా విజయభాస్కర్ రెడ్డి పేరు నిలబెడుతున్నారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ నిలబెట్టాలని. NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS